హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మా టీంతో మేము రామోజీ ఫిలిం సిటీ అయితే వెళ్ళాము. సో మెట్రో ఎక్కి అక్కడ నుంచి ఎల్బీ నగర్ వరకు వెళ్ళి అటు నుంచి క్యాబ్ బుక్ చేసుకొని అలా వెళ్ళిపోయాము. సో మొత్తం నేను వీడియోలో చూపిస్తాను. ఛానల్ కొత్తగా ఎవరైనా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఎంట్రెన్స్ అయితే రామోజీ ఫిలిం సిటీకి అయితే ఎంట్రీ అయ్యాము. कुछ लोगों को बारिश भी अच्छा लगता है। आज से ना कार्निवल स्टार्ट है। इवनिंग के टाइम पे पूरा लाइटिंग में रहेगा, बहुत ही सुंदर दिखता है कि पूरा लाइटिंग में है आज। और अभी आपके लेफ्ट साइड देखिए, सीधा लेफ्ट साइड ये है लगाएगा वो जेल हो जाएगा। त्योहार लगाए तो त्योहार होता है, दिल्ली लगाए तो दिल्ली। तो आज अब हम जा रहे हैं बिना क्राइम के जेल के अंदर। अगर कोई पकड़ा तो नो प्रॉब्लम, मैं बेल भी दिलाऊंगा। देखिए राइट साइड ये है फाइनल जजमेंट, फांसी का सीन। हैंगिंग सीन ऐसे ही शूट करते हैं मूवीज में। इस स्टैचूज को रिमूव करके यहाँ पे रियल आर्टिस्ट बिठा के शूट करते हैं। देखिए कैसा है, बहुत गुस्से में देख रहे हैं ना, इसीलिए सबको ताला लगा हुआ है। मेंटल हॉस्पिटल। और लेफ्ट साइड में देखिए, लेफ्ट साइड में दृश्यम मूवी का पुलिस स्टेशन। दृश्यम तो देखा है ना, देखो यही है वो पुलिस स्टेशन। कैदी को मुंबई से हैदराबाद शिफ्ट करने के लिए कितना मिनट लगेगा, है ना? तो होता रहता है। अभी आपके राइट साइड देखिए, ये है साहस, एशियाज फाइनेस्ट एडवेंचर पार्क है साहस। यहाँ पे डिफरेंट एक्टिविटीज रहते हैं। లొకేషన్ బాగుందని అలా ఒక క్యాట్ వాక్ అయితే చేశాను. తర్వాత మనం బాహుబలి సెట్కి అయితే వచ్చాము. అక్కడ దేవసేన ఫోటో అయితే ఉంది. కొద్దిసేపు తనతో అలా జాలీగా ఆడుకున్నాను. అట్లుంటది మనతో. ప్రభాస్ గారు పార్ట్ 2లో స్టార్టింగ్ ఎంట్రీలో రథాన్ని గుంజే సీన్ ఉంది కదా, అది కూడా కొంచెం ట్రై చేశాను, నా వల్ల అవ్వలేదు. బాహుబలిలో రాజస్థానాన్ని కొద్దిసేపు అలా ఎంజాయ్ చేశాను. తర్వాత సీదా అయితే యూరోప్ అయితే వచ్చాను. సో షూటింగ్ పర్పస్ కోసం నాకు పిలిచారు అనుకుంటున్నారా, అక్కడే సెట్ అండి. ఈ లొకేషన్కి వచ్చినప్పుడు అయితే నాకు సేమ్ యూరోప్లో అంటే ఫారిన్ కంట్రీలో ఉన్నట్టే అనిపించింది. దాని తర్వాత ఇంకా కార్నివాల్ అయితే స్టార్ట్ అయింది. అలా ఒక స్టెప్ వేసాను, చూడండి. అయితే వేసాను. దాని తర్వాత ఒక పూర్తి అయితే వీడియో అయితే తీసాను, అంటే మీకు చూపించడానికి వీడియో. లొకేషన్ మాత్రం అదిరిపోయింది కదా, సేమ్ ఫారిన్ కంట్రీలో ఉన్నట్టే ఉంది కదా. సో దాని తర్వాత ఇంకా మొత్తం ముగించుకొని ఫ్లైట్ ఎక్కేసి మన విలేజ్కి అయితే వచ్చేసాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.